అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, కొండ తేనెతో నేను తృప్తిపరచుదును. కీర్తన 81:16. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. తేనె చాలా విలువైనది, రుచిగలది, మధురమైనది, ఔషధం వంటిది, తృప్తిని, సంతోషాన్ని కలిగించేది. కొండ తేనె అని ప్రత్యేకంగా తెలిసి ఇట్లా అర్థం ఏంటంటే అని ఆలోచిస్తే, కొండ తేనె స్వచ్ఛమైనది, కల్తీ లేనిది, రుచికరమైనది. ప్రైజ్లా. ద్వితీయోపదేశకాండం 8:7లో చూస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఆ మంచి దేశంలో ఏముంటాయి? 8వ వచనం, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. అంతేకాదు ఒలీవ నూనె, తేనె గల దేశం అని ఆ దేశం యొక్క విలువలను తెలియచేయటం మనం చూస్తున్నాం. అలాగే ఆదికాండం 43:11లో, ఓ దేశపు అధికారికి కానుకగా తీసుకుని వెళ్లే విలువైన వస్తువుల్లో ప్రత్యేకమైనదిగా వాటిలో ఒకటిగా తేనెను తెలియచేయటం మనం చూడగలం. 2వ రాజులు 18:32, ఒక దేశపు విలువలు ప్రాధాన్యతల గురించి చెప్పినప్పుడు, మీ దేశం వంటి దేశం అనగా గోధుమలను, ద్రాక్షారసము గల దేశమును, ఆహారమును, ద్రాక్ష చెట్లు గల దేశమును, ఒలివ తైలమును, తేనెయు గల దేశము నాకును మిమ్మల్ని తీసుకుని పోవుదును. అచ్చట మీరు సుఖముగా నుందురు. అంటే సమృద్ధిని, తృప్తిని, విలువలను, ఘనతను ఇచ్చే దేశం గురించి చెబుతున్నప్పుడు తేనెను గురించి ప్రస్తావించడం మనం చూడగలం. ప్రైజ్లా. ఈ సందర్భంలో ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేయాలని ఆశిస్తున్నా. యెహెజ్కేలు 3:3, తేనె వలె నా నోటికి మధురముగాను, కడుపుకు ఆహారముగాను దేవుని గ్రంథం ఉన్నది, లేక దేవుని వాక్యం ఉన్నది అని తెలియచేయటం మనం చూడగలం. అలాగే కీర్తన 19:9-10 వచనాల్లో, యెహోవా న్యాయ విధులు బంగారు కంటెను, విస్తారమైన మేలిం బంగారు కంటెను, కోర దగ్గరది గాను, అలాగనే విలువైన మధురమైన తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనదిగా, కోర దగ్గరదిగా తెలియచేయటం మనం చూస్తున్నాం. 1 సమూయేలు 14:20లో, సౌలు రాజు కొడుకు యోనాతాను తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగానే అతని కన్నులు ప్రకాశించిన. అది తేనెకున్న ప్రత్యేకత. అలాగనే దేవుని వాక్యం వెడలని తోడనే దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. ప్రైజ్లా. అలాగే యెషయా 7:21-22 వచనాల్లో సమృద్ధిని, సంతోషాన్ని, తృప్తిని గురించి తెలియచేస్తూ, ఈ దేశంలో విడిపడిన వారందరూ పెరుగు తేనెను తిందురు అని చెప్పబట్టను మనం చూస్తున్నాం. ఇలాగన స్వచ్ఛమైనవి, కల్తీ లేనివి, రుచికరమైనవి, విలువైనవి, మధురమైనవి, తృప్తిని, సంతోషాన్ని, సమృద్ధిని కలిగించే వాటిని ఇచ్చి, కొండ తేనెతో వలె నేను తృప్తి పరచుదును అని చెప్పిన దేవుని మాటకే స్తుతులు అర్పించబద్ధులమై ఉన్నాము కాదా? అవును, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. పరలోకనాథుడా, నీకు స్తోత్రాలు. దేవా, మీరు మమ్మల్ని తృప్తి పరిచినప్పుడు మీరు సమృద్ధిని, సంతోషాన్ని ఇచ్చి, అవి ఎప్పటికీ ఎన్నటికీ స్వచ్ఛమైనవి, కల్తీ లేనివి, విలువైనవి, రుచికరమైనవి, మధురమైనవి గా ఉండినవే మాకు అనుగ్రహించి నీ ప్రేమకై నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ, దేవా, మేము నిన్ను తృప్తిపరచటలో మా విలువైన, మధురమైన, కల్తీ లేని, రుచికరమైన జీవితాన్ని మీకు అంకితం చేయుటకు ప్రయాసపడు భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, అట్టి హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్లా. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.